ఈరోజు ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఎప్పటికీ కనిపించడం లేదు. ఈరోజు ఎక్కువగా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం పాలకొండ నియోజకవర్గం. ఈరోజు వేసవికాలం వస్తోంది. వేసవికాలం వస్తుందంటే గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో మంచినీటి కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరి కారణం? మీరు కాదా? అలాగే ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ ద్వారా ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు గిరిజన ప్రాంతాలకు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఒక బోరైనా వేశారా? అలాగే మీరు ప్రతి పంచాయతీకి 40 లక్షల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైందో ఒకసారి